లేదు నేను ఆయన చూడలేదు అందుకని ఆర్కే బీచ్లో సాన్ క్యాఫే ఇనాగ్రేట్ చేయడం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాఫే మన దేశంలో మన ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ ఇలా బీచ్ చూస్తూ సముద్రం చూస్తూ ఈ చల్లని గాలి ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడానికి అదృష్టం చాలామందికి దొరకదు. సో ఈ క్యాఫే అంటే ఎంతో అందమైన లొకేషన్. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చల్లని గాలి, అందమైన దృశ్యాలు. సో అది చూస్తూ అది ఎంజాయ్ చేస్తూ కాఫీ త్రాగడం, అది అదృష్టవంతులు మాత్రమే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారని నేను భావిస్తున్నా. ఈ మంచి ప్రోగ్రామ్, ఇది ఒక ఇన్నోవేటివ్ షాప్, అది క్యాఫే విత్ ఎంజాయ్మెంట్ అండ్ బ్యూటీ, నేచురల్ బ్యూటీ, ఇది అన్నీ కలిపి మన ప్రేక్షకులకు, మన గెస్ట్కి, వైజాగ్ వాసులకు ఇది ఇవ్వడం ఇక్కడ ఈ సాన్ క్యాఫేలో, అది మన అందరికీ చాలా ఆనందంగా ఉంది. వైజాగ్ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కాఫీ త్రాగుతూ ఈ ఎంజాయ్ చేయండి అని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సాన్ క్యాఫే మేనేజ్మెంట్ స్థాపించిన అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇటువంటి క్యాఫేలు మన వైజాగ్లో ఇంకా మీరు స్థాపించాలి నేను కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ డాక్టర్ శృతి. కొంచెం గట్టి మాట్లాడినాము. ఐఎమ్ డాక్టర్ శృతి. ఈరోజు మన సిపి గారి చేతుల మీదుగా సన్ కెఫేని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సన్ కెఫే మొదటి సేవా కార్యక్రమంగా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా కౌంటర్ రిబన్ కట్ చేయడం జరిగింది. అయితే కాఫీ షాప్ అందరూ పెడతారు, ఇందులో ప్రత్యేకత ఉంది అని మేము చెప్తున్నాం. ఎందుకు అంటే కోస్టల్ బెల్ట్లో ఈ కాఫీ షాప్స్ని మేము డెవలప్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఎంత కమర్షియల్గా వెళ్తున్నామో అరకు కాఫీ రైతులకు కూడా మా తరఫున మేము చేయగలిగినంత సపోర్ట్ ఈ సన్ కెఫే ద్వారా అందించడానికి ఇది ఒక మొదటి అడుగు. సో అదేవిధంగా కమర్షియల్ వేలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 9 ఫ్రాంచైజెస్ కన్ఫర్మేషన్ అయ్యాయి. బట్ ప్లేస్, లొకేషన్, అవైలబిలిటీ అన్నీ చెక్ చేసుకున్నాక వాటికి అప్రూవల్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా ధన్యవాదాలు.